వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం కొమరం పులి విడుదలకు ముందే వివాదాస్పదమవుతోంది. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీకి నివేదిక సమర్పించడంతో తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రాన్ని తెలంగాణలో నిషేధిస్తామని అంటూ ఓయూజేఏసీ, ఇటు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రకటించాయి. రాజకీయ రంగు పులుముకున్న కొమరం పులి తెలంగాణలో నిషేధిస్తామంటున్న ఓయూజేఏసీ, మద్దతు తెలిపిన తెలంగాణ పొలిటికల్ జేఏసీ. ఆందోళనలో చిత్ర యూనిట్. 2 ఏళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమవుతోంది. తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం నేపథ్యంగా అదే టైటిల్ తో వస్తున్న ఈ మూవీని తెలంగాణ వాదులు అడ్డుకుంటామంటున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సమయంలో సామాజిక తెలంగాణ అంటూ హామీలు గుప్పించిన చిరంజీవి డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన తర్వాత సమైక్యాంధ్ర నినాదం అందుకోవడం పట్ల తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీకి ప్రజారాజ్యం తరపున సమర్పించిన నివేదిక కూడా సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉండడంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. చిరంజీవి తెలంగాణ ప్రజలను మోసం చేశారని గళమెత్తుతున్నారు. అందుకే యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాను తెలంగాణలో అడ్డుకుంటామని ఓయూజేఏసీ పిలుపునివ్వగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ దానికి మద్దతు ప్రకటించింది. అందరం చూస్తూనే ఉన్నాం. అదేదో సినిమా కొమరం పులి ఇవాళ జనం వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇటువంటి వ్యాఖ్యల కారణంగానే ఈ సినిమా పరంగా వచ్చిన పరపతిని రాజకీయాల్లో ఉపయోగించినప్పుడు ఆ సినిమానే వ్యతిరేకించవలసి వస్తుంది. అందుకనే ఇవాళ ఈ సినిమా పట్ల కూడా ఒక ఖచ్చితమైన వ్యతిరేకత వస్తుంది. ప్రజారాజ్యం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఇన్ని రోజులు గడుస్తున్నా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చి ఇప్పటి వరకు ఎలాంటి వైఖరి వెల్లడించలేదని, అందుకే కొమరం పులి సినిమాను అడ్డుకుంటామని పిలుపునిచ్చామని ఓయూజేఏసీ నేత సుమన్ అంటున్నారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే కొమరం పులిని అడ్డుకోబోమని, లేదంటే తెలంగాణలో సినిమాను విడుదల కాకుండా చూస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే సినిమాలను రాజకీయాలను వేరుగా చూడాలని, తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం జీవిత నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను అడ్డుకోవద్దంటున్నారు యువరాజ్యం స్టేట్ కోఆర్డినేటర్ వీరన్న. తెలంగాణలోని చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు ఎక్కువ అభిమానులున్నారని, వారే ఈ చిత్రాన్ని ఆదరిస్తారంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆర్యా 2, అదుర్స్ లాంటి సినిమాలను అడ్డుకోవడంతో కలెక్షన్స్ తగ్గిపోయాయని, ఇప్పుడు కొమరం పులి చిత్రాన్ని కూడా తెలంగాణ వాదులు టార్గెట్ చేయడంతో ఈ సినిమా వసూళ్లలో కూడా భారీ కోత పడుతుందని చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.